హైదరాబాద్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము వరకు కూల్చివేతలు జరుగుతున్నాయి. కూల్చివేత పనులకు ఆటంకం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసింది డిఆర్ఎఫ్ బృందం. రేపట్లోగా భవనం పూర్తిగా నేలమట్టం చేసేందుకు బాహుబలి మిషన్తో కూల్చివేత పనులు చేపడుతున్నారు. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. అయ్యప్ప సొసైటీలో అక్రమంగా వెలిసిన భవనాన్ని మాత్రం హైడ్రా అధికారులు కూల్చివేత ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రస్తుతానికి మనం ఘటనా స్థలం వద్ద ఒకసారి పరిశీలించవచ్చు. మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీ వద్ద ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా బిల్డర్ 6 అంతస్తుల భవనాన్ని నిర్మించాడు. కార్నర్ ఏవైతే ఉంటుందో కార్నర్ సైడ్స్ లో ఉన్న స్లాబ్స్ అన్ని కూడా నేలమట్టం చేశారు హైడ్రా. అలాగే ఈ బిల్డింగ్ భవనాన్ని అంతా కూడా నేలమట్టం చేసేందుకు తగిన చర్యలు తీసుకున్నారు. ఈ రాత్రంతా కూడా కూల్చివేత పనులైతే కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. రేపటి వరకు మాత్రం ఈ బిల్డింగ్ నేలమట్టం చేసేలా ఏర్పాట్లు అయితే జరుగుతా ఉన్నాయి. నైట్ అంతా కూడా కూల్చివేత పనులు అయితే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే అయ్యప్ప సొసైటీలో బిల్డర్ అక్రమంగా నిర్మించడం కావచ్చు, అలాగే వీటిపైన కూడా కొన్ని ఫిర్యాదులు అందాయి. దీనికి సంబంధించి కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫీల్డ్ ను విజిట్ చేసినప్పుడు ఇది అక్రమంగా నిర్మించాలని నిర్ధారణ అయింది. తర్వాత హైడ్రా అధికారులు జంబో మిషన్ సహాయంతో ఈ భవనాన్ని అంతా కూడా నేలమట్టం చేస్తా ఉన్నారు. బిల్డర్ దీనికి సంబంధించి కూడా పరిశీలిస్తే అయ్యప్ప సొసైటీలో అక్రమంగా ఈ భవనాన్ని నిర్మించారు. అయితే ఈ భవనానికి సంబంధించి కూడా కూల్చివేయాలని చెప్పి గతంలో జిహెచ్ఎంసీని హైకోర్టు ఆదేశించింది. అయితే స్లాబ్ పై గతంలో జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు కూడా కొన్ని రంధ్రాలు స్లాబ్స్ పైన కూడా రంధ్రాలు చేసినప్పటికీ కూడా బిల్డర్ వాటిని మూసేసి ఏకంగా 7 అంతస్తులు నిర్మాణం చేసేందుకు నిర్మాణం స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం అయితే ఇది 5 అంతస్తులు పైగానే ఉంది. ఎక్కడైతే బిల్డర్ నిర్మాణం చేశాడో వీటికి సంబంధించి ఫిర్యాదులు కూడా ఇటు హైడ్రా అధికారుల దృష్టికి వచ్చిన క్రమంలో హైడ్రా అధికారులు మాత్రం విజిట్ చేశారు ఈ ఫీల్డ్ ని. అలాగే ఇది నిర్ధారణకు వచ్చింది. తర్వాత డిఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలం చేరుకుని అలాగే పోలీసులు కూడా ప్రత్యేక బందోబస్తు క్రమంలో ప్రస్తుతం అయితే ఈ అక్రమంగా వెలిసిన భవనం ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించి డెమాలిషన్స్ అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నివేదిక అంతా కూడా త్వరితగతిన పరిశీలించిన తర్వాత వీరిపైన చర్యలు తీసుకునేందుకు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు హైడ్రా అధికారులు ఎవరైతే ఉన్నారో కమిషనర్ కూడా దానికి సంబంధించి కూడా ప్రక్రియ స్టార్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. రేపటి వరకు మాత్రం ఈ బిల్డింగ్ కంప్లీట్ గా డిమాలిషన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇది లేటెస్ట్ అప్డేట్. గో టు స్టూడియో.